ప్రెసిడెంట్ ట్రంప్ క్రెడిబిలిటీ మొత్తం పోయింది. దాని తర్వాత యూజువల్ ర్యాంబ్లింగ్. ఆయన బాడీ లాంగ్వేజ్ చూస్తే ఒకటి ఆయన షేకీగా ఉన్నారు మాట్లాడుతున్నప్పుడు. ఇప్పుడు కాదు, ఒక 2-3 నెలల నుంచి ఆయన అట్లానే ఉన్నారు. ఆయన స్లర్డ్ స్పీచ్గా వస్తుంది. ఓకే, అది మెడికల్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఆయనకి డెమెన్షియా ఉంది, ఒకటి మర్చిపోతున్నాడు ఏం మాట్లాడారని. అదే దానికోసం ఆయన రిపీట్ చేస్తున్నాడు కొన్ని. మన దగ్గర ఎల్డర్లీ పీపుల్ మీరు చూసుంటారు, మన గ్రాండ్ మదర్స్ అంతా ఒక ఏజ్ అయిన తర్వాత అవును వాళ్ళు అడిగిన ప్రశ్న మళ్ళీ అడుగుతారు. అవును 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 ఓకే, మా గ్రాండ్ మదర్ కూడా చేస్తుండేది. ఆమె చనిపోయే ముందు షీ యూస్ టు ఆస్క్ ద సేమ్ క్వశ్చన్ అగైన్ అండ్ అగైన్. కానీ మనం పేషెన్స్ ఉంచుకో, ఆ ఏజ్లో మనం కూడా ఆ ఏజ్కి వచ్చినాం, మనం కూడా అదే పని చేస్తాము. ఇన్ఫాక్ట్ అది డిమెన్షియా అని ఇప్పుడు లైక్ మెంటల్ హెల్త్ గురించి అవేర్నెస్ వచ్చిన తర్వాత ఇప్పుడు తెలిసింది. బట్ కొన్ని ఇయర్స్ బ్యాక్, ఒక 10 years బ్యాక్, 15 years బ్యాక్ డిమెన్షియా అని తెలియక విసుక్కునే వాళ్ళం మనం. ఓకే, సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రెసిడెంట్ ట్రంప్ అమెరికన్ సిటిజన్స్ని కన్విన్స్ చేయలేకపోతున్నారు. మేము యుద్ధానికి ఎందుకు వెళ్ళారా? కరెక్ట్. ధ్వంసం చేశారు. మీరు ఆపుతారు ఎట్లా? 2-3 వారాల్లో నేను ఆపేస్తానంటున్నారు. దానికి ఎట్లా లాజిక్ ఏంటి? ఎక్కడ ఏం చేస్తారు? మీరు యురేనియం లేదంటున్నారు, రెజ్యూమ్ చేంజ్ లేదంటున్నారు. ఓకే, మీరు స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ గురించి మాట్లాడలేదు. స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ ఏమన్నారు మీరు చూస్తుంటారు. కియర్ స్టార్మర్ వాళ్ళ దగ్గర చెప్పారు, మ్యాక్రోన్ దగ్గర, నాకేం పని లేదు స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్తో, నాది ఆయిల్ లేదు, ఏం లేదు ఇక్కడ, నాకు ఆయిల్ అక్కడ మస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇంకో బోస్ట్ కొట్టాడు వాళ్ళ పొద్దున, మా దగ్గర ఉన్న ఆయిల్ తీసుకుంటే ఇరాన్ అండ్ రష్యా వీళ్ళని కలుపుకుంటే వాళ్ళకన్నా ఎక్కువ మా దగ్గర ఉంది ఆయిల్ అన్నారు. విచ్ ఈస్ అ బ్లఫ్. వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఆయిల్ ఇస్ వెనిజువేలా. సోర్సెస్ ఏం చెప్పాడు, జస్ట్ ఉందని చెప్తాడు. సెకండ్ ఇది ఇరాన్. కానీ ఇరాన్ ఇన్ని రోజుల నుంచి ఎక్స్పోర్ట్ చేయలేకపోతున్నారు వాళ్ళు, బికాజ్ వాళ్ళ మీద చాలా మోస్ట్ శాంక్షన్స్ పెట్టారు. లేకుంటే దే వర్ ద టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్, సెకండ్ టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్. వెనిజువేలా వెనక పడిపోయినతో ఇరాన్ బికేమ్ నంబర్ 1, సౌదీ అరేబియా దెన్ బికేమ్ నంబర్ 1 ఆఫ్టర్ దాట్. ఇప్పుడు సౌదీ అరేబియా నంబర్ 1, నాట్ యుఎస్. కానీ మాటలు అట్లే అంటాడు, నాకు స్ట్రేట్ ఆఫ్ హార్మోస్తో సంబంధం లేదు. ఇఫ్ నేటో వాంట్స్, ఇఫ్ కొరియా వాంట్స్, జపాన్ వాంట్స్, వాళ్ళ షిప్పులు పెట్టుకొని తీసుకెళ్ళండి, మాకు సంబంధం లేదని. అమెరికన్స్ అందరూ చప్పట్లు కొట్టారు. వా, మా ప్రెసిడెంట్ చాలా స్మార్ట్ చెప్తారు. మర్చిపోతున్నారంటే 40% అమెరికాకి కావాల్సిన ఎరువు, ఫర్టిలైజర్ ఇదే రూట్ నుంచి వస్తుంది, స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ నుంచి. ఈ గల్ఫ్ కంట్రీస్లో ఉన్న ఫర్టిలైజర్ ఫ్యాక్టరీస్ నుంచి వస్తుంది. అమెరికాకి అది రాదు. ఇప్పుడు హీలియం రాదు. హీలియం ఈజ్ యూస్డ్ ఇన్ మెడికల్ ఎక్విప్మెంట్ అండ్ టు మేక్ సెమీ కండక్టర్స్. ఓకే, అమెరికా పెద్ద సెమీ కండక్టర్ మిషన్లో దిగారు కదా. హీలియం లేకుండా ఏం చేస్తారు? అందరూ ఎంఆర్ఐ మిషన్స్లో వాడతారు హీలియంలో. ఏం చేస్తారు అప్పుడు? ఈయన అంటున్నాడు నాకు పనే లేదు హార్మోస్తానంటే, మళ్ళీ ఈ ఫర్టిలైజర్ ఎవరు తీసుకెళ్తే? మీ అక్కడున్న ఫార్మర్స్ ఆల్రెడీ ప్రొటెస్ట్ చేస్తున్నారు, యూఎస్లో ఉన్నారు. వాళ్ళ రేట్లు పెంచేశారు వాళ్ళకి. నెక్స్ట్ మీకు సంబంధం లేదంటున్నారు. కరెక్ట్. ఓకే, మీరేమంటున్నారు? మీ దగ్గర ఉన్న ఆయిల్ మీకు చాలా ఎక్కువ మా దగ్గర ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ స్టార్మర్ దగ్గర చెప్పారు, మ్యాక్రోన్ దగ్గర కూడా, మీకు ఆయిల్ కావాలన్నా నా దగ్గర కొనుక్కోండి, చాలా ఉన్నాయి నా దగ్గర, మీరు ఎందుకు వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నారు? ఓకే, అది తర్వాత అన్నారు మీకు కావాలంటే నా దగ్గర, వద్దంటే మీరు హార్మోస్ నుంచి తీసుకోండి, మీరే వెళ్ళి మీ షిప్పులు తీసుకోండి అంటే. ఈయనేమో ట్రంప్ ఎక్కడ దీన్ని పక్క దారి పెడుతున్నా అంటే, ఆయనకు తెలుసు ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ అనేది ఆయన ఏం చేయలేడు. దీనికన్నా ముందు మీకు గుర్తుంటుంది, మహేష్ చాలా క్లియర్గా ఏం చెప్పారు, ఐ విల్ లిబరేట్ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్, నేను మొత్తం మా నేవీని పెట్టేస్తాను, కార్గ్ ఐలాండ్ క్యాప్చర్ చేస్తాను అన్నాడు. ఇప్పుడు దాని గురించి ఒక్క మాట్లాడినట్లేదు. ఆల్సో ఆన్ గ్రౌండ్ కూడా ట్రూప్స్ ని పంపిస్తాను అంటే ఇరాన్ వాళ్ళు తిరిగి బూట్స్ ఆన్ ద గ్రౌండ్ ఇచ్చారు, ఒక్కడు కూడా తిరిగి ప్రాణాలతో వెళ్ళడం అని చెప్పేసి. బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అది లేదు. సో ఇవాళ వచ్చిన టాక్లో అది కూడా లేదు. ఇది డౌట్ ఏమొస్తుందంటే, ఇది ఎందుకు, ఏం చేస్తున్నారు, ఎట్లాంటి డైలాగ్ ఇది అని. ఎందుకంటే అన్ని పాయింట్స్లో ఆయన ముందు చెప్పిన దాన్ని వ్యతిరేకంగా చెప్తున్నాడు ఇప్పుడు. ఓకే, ఈ యుద్ధం ఆపడం అనేది ఎవరి దగ్గర ఉంటుంది? ఇరాన్ అంటున్నారు మాతో ఎవరు నెగోషియేట్ చేయట్లేదు. గుర్తుంటుంది, వారం ముందు నుంచి మొదలుపెట్టాడు, మేము మాట్లాడుతున్నాం, న్యూ ఇరానియన్ ప్రెసిడెంట్తో మాట్లాడుతున్నాను. సో నేను పొద్దునే వాళ్ళు ట్వీట్ చేశాను, ఈ న్యూ ఇరానియన్ ప్రెసిడెంట్ 2022 నుంచి ఉన్నాడు, పెసికిషాన్ ఆయన ఉన్నాడు ఆల్రెడీ. 2022 జూలైలో ఈ బికేమ్ ద ప్రెసిడెంట్. ఇప్పుడు న్యూగా ఎట్లా అయింది? ఇప్పుడు మన దగ్గర సబ్బులు, ఈ కొన్ని కొత్త ప్రోడక్ట్స్ని లాంచ్ చేసేటప్పుడు న్యూ అని చెప్పి లాంచ్ చేస్తారు. ఇది బహుశా అట్లనేమో లాంచ్ చేసిండో నాకు డౌట్ వస్తుంది. న్యూ ప్రెసిడెంట్ అంట. అక్కడే ఆయన మెంటల్ స్టేట్ మీకు తెలిసిపోతుంది. ఆయనకు తెలియదు దట్ ఈ ప్రెసిడెంట్ చాలా రోజుల నుంచి ఉన్నాడు ఇక్కడ, కొత్తోడు కాదు. ఏదో మీరు చంపిన తర్వాత ఇంకోటి వచ్చి కూర్చున్నాడు చైర్లో, ఆయన ఏం చేయలేదు, మీరు ఎవరు ముట్టలేదు ఆయన్ని. ప్రెసిడెంట్, ఫారిన్ మినిస్టర్ అండ్ వీళ్ళిద్దరు మెయిన్గా ఉన్నారు, స్పీకర్ ఆఫ్ ద హౌస్, ముగ్గురు ఇప్పుడు కూడా ఉన్నారు.
ఎవరు ముట్టలేదు, వీళ్ళు ఎవరు చంపలేదు. ఎందుకంటే వాళ్ళు కూడా చంపేస్తే ఎవరితో మాట్లాడతారు మీరు, ఎవరు ఉండరు రేపు డిస్కస్ చేయడానికి. సో ఇది ప్రెసిడెంట్ ట్రంప్ది ప్రాబ్లం అనమాట మహేష్. ఇప్పుడు ఇక్కడి నుంచి యుద్ధం ముందుకు ఎక్కడ వెళ్తుందంటే ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చేయడు. ఇక్కడి నుంచి ముందుకు వెళ్తూ ప్రెసిడెంట్ ట్రంప్ ఇంకేం చేయలేడు. ఈజ్ హ్యాండిక్యాప్ టోటలీ. ఇంకో మాట చెప్పాడు, మీకు గుర్తుంటుంది, నేటో నుంచి మేము బయటకు వచ్చేస్తాం. నేటో యూజ్లెస్ ఫెలోస్. మేము వాళ్ళ కోసం ఇంత సహాయం చేసాం వాళ్ళని, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, కెనడా, యూఎస్ ప్లస్ చాలా మటుకు యూరోపియన్ కంట్రీస్ ఇంక్లూడింగ్ టర్కీ. ఇంత చేసాం మేము సహాయం, వాళ్ళు ఏం చేయట్లేదు మా కోసం అన్నారు. ఆఫ్ఘనిస్తాన్లో యూకే సోల్జర్స్, అప్పుడు నేటో ఫోర్స్తో వెళ్ళిన వాళ్ళు చాలామంది డెన్మార్క్ నుంచి, యూకే నుంచి 450 మంది చనిపోయారు సోల్జర్స్. ఏం చేయలేదా వాళ్ళు? ఇది ఈ స్టేట్మెంట్ ఆయన ఒక 3 వారాల ముందు ఇచ్చినప్పుడు అక్కడున్న చాలామంది చనిపోయిన వాళ్ళ యంగ్స్టర్స్, వాళ్ళ అమ్మగారు వాళ్ళు వచ్చి ముందుకు వచ్చి ట్రంప్ని విపరీతంగా తిట్టారు. వాళ్ళు అన్నారు, మా కొడుకులు చనిపోయినారు అక్కడ, యంగ్ 22-23 year olds. మీరు అంటున్నారు మేమేం చేయలేదు అంటున్నారా మిస్టర్ ట్రంప్ అని అడిగారు యూకేలో ఉన్న కొంతమంది మహిళలు. ఇది ప్రాబ్లం. ఆయనకు అది కూడా తెలియదు బేసిక్స్ ఏంటంటే, నేటో నుంచి బయటికి రావాలంటే యుఎస్ కాంగ్రెస్ పాస్ చేసిన చట్టం ఇది. ఓకే, ఆ చట్టంని రివోక్ చేయాలంటే మీకు 2/3 మెజారిటీ కావాలి. అది వీళ్ళ దగ్గర లేదు. వీళ్ళ దగ్గర నేరో మెజారిటీ ఉంది, 3 సీట్లది. 2/3 అయితే మర్చిపోండి మీరు. తో నేటో నుంచి మీరు బయటికి రాలేరు. ఎస్, ఉంటూ అక్కడ పుల్లలు పెట్టవచ్చు వాళ్ళని. మీకు గుర్తుంది నేటో ప్రాబ్లం కూడా ఇప్పుడు ఆయన వచ్చినప్పటి నుంచి మొదలుపెట్టిండు యుక్రెయిన్ వార్తో. ముందు నేటో వాళ్ళ ఆయుధాలు యుక్రెయిన్కి అమ్ముతుండే, ఇప్పుడు కూడా చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళ దగ్గర ఉన్న పాత ప్లేన్లన్నీ వాళ్ళకి ఇచ్చేసిండు, మొత్తం వేర్ హౌస్ అంతా క్లీనప్ చేసేసిండు వాళ్ళు. ఇది ట్రంప్ ఏమన్నాడు, మేము కూడా ఆయుధాలు అమ్ముతాం కానీ మా ఆయుధాలకి రేట్ చాలా ఎక్కువ, వీ కెనాట్ గివ్ ఇట్ యాజ్ అ గ్రాంట్, ఫ్రీగా ఇవ్వలేము, మేము లోన్గా ఇస్తాం, లోన్ డబ్బులు పెట్టి తీసుకోండి అని చెప్పారు యుక్రెయిన్ అన్నారు మాకొద్దు, మేము మా నేటో కంట్రీస్ నుంచి తీసుకుంటాం మిగతా వాళ్ళ దగ్గర. అది ట్రంప్కి పెద్ద ఒక ప్రాబ్లం, ఒక ఈగో ప్రాబ్లం అయిపోయింది. దానికోసం నేటో మీద అంత కోపం ఉంది ఆయనకి. నేటో వీళ్ళకి ఆలోచించండి, హైపోథెటికల్ సిచ్యువేషన్లో నేటో వచ్చి ట్రంప్తో సహా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేయడానికి వెళ్తారు. వాళ్ళ నేవీ షిప్స్ని పంపిస్తారు, ఇరాన్ దాన్ని కొడతారు, అది షిప్ డ్యామేజ్ అవుతుంది, దాని తర్వాత కొంతమంది చనిపోతారు. దాంట్లో కియర్ స్టామర్ పొజిషన్ ఏముంటుంది అప్పుడు? రేపటి నుంచి ఇరాన్ ఏం చేస్తారు, ఎక్కడెక్కడ యూకే బేసెస్ ఉందో అక్కడ మిసైల్ కొట్టడం మొదలు పెడతారు. ఎక్కడెక్కడ యూకే అసెట్స్ ఉందో ఈవెన్ విత్ ఇన్ ద గల్ఫ్ రీజన్ దాన్ని కొడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక లిస్ట్ రిలీజ్ చేసింది వీళ్ళు, ఇరాన్. ఓకే, ఏం చెప్పారంటే ఈ అమెరికన్ కంపెనీస్ అన్నీ ఈ గల్ఫ్ ఏరియాలో ఉంది, వీళ్ళందరినీ మేము కొడతాం చెప్పి వాళ్ళు అమెజాన్ వెబ్ సర్వీసెస్ని కొట్టారు మొన్న బహ్రెయిన్లో. దానికన్నా ముందు యూఏఈలో కొట్టారు, అది ఒక 2 వారాల ముందు కొట్టారు. ఇది ఇప్పుడు నిన్న కొట్టారు. వాళ్ళు చూడండి, అమెరికన్ కంపెనీస్ ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళని మేము కొడతామని చాలా క్లియర్గా చెప్తున్నారు. ఇది ప్రెసిడెంట్ ట్రంప్కి బుద్ధి రాలేదు ఇంకా. మీరు ఎంత డ్యామేజ్, మీరు మీ అమెరికన్ అసెట్స్ని ప్రొటెక్ట్ చేసుకుంటారు, ఎవరు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ బేసెస్. కానీ వీళ్ళని ఎవరు కాపాడతారు? అమెరికన్ కంపెనీస్ని. వాళ్ళు ఎంతమంది సెక్యూరిటీని పెట్టుకుంటారు, మిసైల్ వాళ్ళు మిసైల్ పెట్టుకుంటారా వాళ్ళు మిసైల్ క్యాప్చర్ చేయడానికి? ఇంకేదైనా యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్ పెట్టుకుంటారా? వాళ్ళు చేయలేరు, దే ఆర్ బిజినెస్ కంపెనీ. వాళ్ళ మీద దాడి ఇప్పుడు జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ పొద్దున అమెరికన్ ఎంబసీ బగ్దాద్లో ఒక ఒఫీషియల్ స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. ఏంటంటే అమెరికన్ సిటిజన్స్ ఇరాక్లోనే ఎవరెవరు ఉన్నారో అందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ఓకే, ఇప్పుడు కొత్త ఈ యుద్ధం ఇరాక్కి మారిపోయింది. ఇప్పుడు ఇరాక్లో ఉన్న ఐసిస్ కానీ, అక్కడున్న అల్ఖైదా కానీ, అక్కడున్న మిగతా రెబెల్ గ్రూప్స్ అందరూ కలిసి ఈ అమెరికా మీద దాడి చేస్తున్నారు. అక్కడ బేసెస్ ఉన్నాయి ఇరాక్లో, వాళ్ళ ఒఫీషియల్ గవర్నమెంట్కి పవర్ ఎక్కువ లేదు, సో వాళ్ళ మీద దాడి చేస్తున్నారు. సో అక్కడ ఇరాక్లో ఇప్పుడు నెక్స్ట్ సెషన్ ఇప్పుడు చూడండి, ఇరాక్ గవర్నమెంట్ పడిపోతే కూడా ఐ విల్ నాట్ బి సర్ప్రైజ్డ్, ఎందుకంటే నడిపిస్తున్నది యూఎస్. అక్కడ ఓకే, ప్రాక్సీ. ఎందుకు ఇరాక్కి వెళ్ళారు? ఆయిల్ కోసం వెళ్ళారు. ఇరాకీ ఆయిల్ అంతా అమెరికా తీసుకెళ్ళిపోతున్నారు. ఈ ట్రంప్ అంటున్నాడు కదా, నా దగ్గర ఫుల్ ఆయిల్ ఉందని, అది ఇరాకీ ఆయిల్, వాళ్ళ సోర్స్. ఓకే, అటు వెనిజువేలా నుంచి ఆయిల్ తీసుకెళ్ళిపోతున్నాడు. సో వాళ్ళు డిగ్ చేసే షేల్ ఆయిల్ ఒకటే కాదు, మిగతా ఆయిల్ కూడా వస్తున్నాయి వాళ్ళకి. ఆయన ఎక్కడెక్కడ వెళ్తాడు, ఎందుకు వెళ్తాడు అంటే ఆయిల్ కావాలి. ఎక్కడ ఆయిల్ ఉందో అక్కడికి వెళ్తాడు. ఆఫ్రికాకి వెళ్ళాడు, ఓకే, సౌత్ ఆఫ్రికా కానీ ల్యాండ్ లాక్ కంట్రీస్కి అసలు వెళ్ళాడు. ఎందుకు? వాళ్ళ దగ్గర ఏముంది? వాళ్ళ దగ్గర వేరే మినరల్స్ అండ్ డైమండ్స్ ఉంటాయి, అది ఉంటుంది సపరేట్. కానీ నాకు ఇప్పుడు ఆయిల్ కావాలి. మీరు మంచి గుర్తు చేశారు, రేర్ ఎర్త్స్ చెప్పారు మీరు. ఇప్పుడు
ఈ రేరర్స్ కూడా ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ నుంచి వస్తుంది బయటికి. ఆమె అక్కడ ఇంటీరియర్స్ నుంచి వస్తుంది. సౌదీ అరేబియా కానీ ఇటువైపు ఇరాన్ నుంచి, ఇంకా అటువైపు అజర్బైజాన్ నుంచి వస్తుంది. ఆర్మీనియా అజర్బైజాన్ ఉన్నాయి చూడండి, అది ఎక్స్ రష్యన్ ప్రావిన్సెస్, అక్కడ నుంచి బై ల్యాండ్ రూట్ వస్తుంది. అది మళ్ళీ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్కి వస్తుంది. పర్షియన్ గల్ఫ్ వచ్చి అక్కడ నుంచి స్ట్రేట్ ఆఫ్ హార్మోస్కి వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇరాన్ చాలా క్లియర్గా నిన్న రాత్రి ఇరానియన్ ఫారెన్ మినిస్టర్ అల్ జజీరా తన ఒక ఇంటర్వ్యూలో చాలా క్లియర్గా చెప్పారు మాట. స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ అనేది అర్థం చేసుకోండి, మొదలవుతుంది పర్షియన్ గల్ఫ్ నుంచి. పర్షియన్ గల్ఫ్ నుంచి వచ్చి నారో అయిపోతుంది దుబాయ్ దగ్గర. దాని తర్వాత ఇరాన్ ఒమాన్ పక్క నుంచి గల్ఫ్ ఆఫ్ ఒమాన్కి వెళ్ళిపోతుంది. అట్ ద నారోస్ట్ పాయింట్ ఇట్ ఇస్ 32 kilometers వైడ్. దానిలో మనం డిస్కస్ చేసాము, షిప్లు ఇట్లా పోతుంది, షిప్ ఇట్లా పోతుంది. ఓ రోజుకి 100 షిప్లు పోతాయి, అంటే 50 ఇన్ 50 అవుట్. ఓకే, ఇప్పుడు ఇరాన్ ఏమంటున్నారు, మా టెరిటోరియల్ వాటర్స్, ఒమాన్ టెరిటోరియల్ వాటర్స్ కలుపుకుంటే మా దగ్గర ఉంది కంట్రోల్ దాని మీద. సో మా టెరిటరీ నుంచి మీరు వెళ్తున్నారు. ఎంటైర్ పర్షియన్ గల్ఫ్ మాదని చెప్పట్లేదు, కానీ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్లో అటువైపు ఇటువైపు మేమున్నాం, అటువైపు ఒమాన్ ఉన్నారు, ఇది మొత్తం మా టెరిటోరియల్ వాటర్స్. మీరు ఎట్లా అడుగుతారు, మీరెట్లా చెప్తారు మీరని చెప్పేసి అని అడుగుతున్నారు. ఒమాన్ లేదు, ఇరాన్, ఒమాన్ మాట్లాడలేదు ఎక్కువ. ఇది మా టెరిటోరియల్ వాటర్, మేము మీ దగ్గర టోల్ ట్యాక్స్ తీసుకుంటున్నాం, అది తీసుకున్నాం, అక్యూజేషన్ చేస్తున్నాం. తీసుకుంటే ఏమవుతుంది ప్రాబ్లం? ఒకటి వీరు ఎందుకు అంటున్నారంటే ఈ డబ్బులు $2 million అంటున్నారు ఒక్కొక్క షిప్కి. తెలియదు నిజం ఉందో కాదని. దాంట్లో ఈ 2 million ఎందుకు పే చేయాలంటే మా దగ్గర మొత్తం మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ధ్వంసం చేశారు, బిల్డింగ్లు అన్నీ కొట్టిపడేశారు, పోలీస్ స్టేషన్ డిస్ట్రాయ్ చేశారు, మా కమాండ్ సెంటర్స్ మొత్తం పోయింది, మాకు దానికి డబ్బులు కావాలి. ఇన్ఫ్యాక్ట్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద కండిషన్స్. ఓకే, రిపాట్రియేషన్ ఆఫ్ కాస్ట్. అవును, లాస్ట్ టైం కూడా 5 పాయింట్లలో ఇరాన్ ఇచ్చిన పాయింట్లో ఒకటి అది. ఒకటి, యుద్ధం ఆపాలి, మా మీద బాంబింగ్ చేయకూడదు. ఎంత లాస్ అయిందో దాన్ని మళ్ళీ అది ఎప్పుడు సార్ అమెరికా ఎప్పుడు ఇయ్యరు. సో వీళ్ళని చెప్తున్నారు, మీరు ఇయ్యరు కదా, మేము ఇక్కడ నుంచి కలెక్ట్ చేసుకుంటాం. సింపుల్. వాళ్ళ లాజిక్ అదని చెప్పిన పవన్, ఇది సారీ మహేష్, పవన్ అని వస్తుంది మళ్ళీ. వాళ్ళ లాజిక్ అర్థం చేసుకోవాలి మహేష్. ఏంటంటే ఇక్కడ కొట్టేటప్పుడు వాళ్ళు చాలా క్లియర్గా కొడుతున్నారు ఇరాన్. ఏదో పిచ్చోన్ చేతిలో రాయిలా కాదు, వాళ్ళు చాలా ప్రిసైజ్గా కొడుతున్నారు. సో మీరు చూడండి, ఇవాళ పొద్దున హైఫా మీద అటాక్ చేయాలంటే హైఫా పోర్ట్ని ఎగ్జాక్ట్లీ కొట్టారు వాళ్ళు. నిన్న కువైట్లో ఉన్న ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న ఒక ఆయిల్ ట్యాంక్ మీద కొట్టారు వాళ్ళు. కువైత్ ఎయిర్పోర్ట్ కొట్టలేదు, వాళ్ళకి తెలుసు డ్యామేజ్ ఎంత అవుతుందని. ఇక్కడ వాళ్ళు ఆపరేషన్స్ ఆపేశారు దాంట్లో. వాళ్ళు ఇటువైపు సౌదీ అరేబియా మీద దాడి బంద్ చేశారు. ఇప్పుడు కొన్ని రోజులు సౌదీ అరేబియా అటాక్ చేయట్లేదు, వాళ్ళు యుఏఈ అటాక్ చేస్తున్నారు. ఓకే ఓకే, ఏదో పెద్ద కోపం ఉన్నట్టు చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళందరి దగ్గర బేసెస్ ఉన్నాయి. వీళ్ళందరూ మహాత్మాలు కాదు, మహాత్మా గాంధీ కాదు, వీళ్ళందరి దగ్గర యూఎస్ బేసెస్ ఉన్నాయి. వాళ్ళు యూఎస్ బేసెస్ ఎందుకు పెట్టుకున్నారు మనం బహుశా ఎక్స్ప్లెయిన్ చేశాను. అవును సార్, లాస్ట్ వీడియోలో ప్రొటెక్ట్ చేయడం, ప్రొటెక్ట్ చేస్తామని చెప్పేసి. సో అది ఒక సుపారీ, మనం ఏం చెప్తా, హఫ్తా లాగా ప్రొటెక్షన్ మనీ మామూలు. కానీ అదే ఎఫెక్ట్ అయ్యింది. అసలు ట్రంప్ ఏం మాట్లాడలేదు, నో హెల్ప్ ఇస్ కమింగ్. ఇప్పుడు అమెరికన్ కంపెనీస్ లో ఒకటైనా అమెజాన్ కూడా కొట్టారు. సో వీళ్ళేమంటున్నారంటే అవి కువైత్ కానీ బహ్రెయిన్ కానీ ఇలాంటి చిన్న దేశాలు ఏమంటుందంటే, మేము మా బేస్ మీకు ఎందుకు ఇచ్చాం, మమ్మల్ని కాపాడుకోవడానికి. వాడు మా మీద కొడుతున్నాడు, మీరు ఏం చూడట్లేదు, మేమే కష్టపడుతున్నాం దాన్ని ట్యాకిల్ చేయడానికి. లిమిటెడ్ ట్రైనింగ్ ఉంది మాకు, దాన్ని బట్టి మేము ఆ మిసైల్స్ని ఆపుకుంటున్నాం. ఎవరు అమ్ముతున్నారు మాకు ఇది కౌంటర్ చేయడం మిసైల్ పేట్రియట్? మీరే అమ్ముతున్నారు. అంటే అక్కడ కూడా మీరు లాభం, మీకు మిసైల్స్ కూడా మీరు డబ్బులు సంపాదించుకుంటున్నారు. అటువైపు నుంచి ఇరాన్ కొడుతున్నారు మా మీద, మీరు ఆపట్లేదు. మీరు వాళ్ళ లాంచ్ ప్యాడ్స్ని డిస్ట్రాయ్ చేశారంటారు, మళ్ళీ వాళ్ళు ఇప్పుడు కూడా ఎట్లా కొడుతున్నారని వీళ్ళు అడుగుతున్నారు. ఇది ప్రశ్న మహేష్. అండ్ ద హోల్ వరల్డ్ మీడియా ఈజ్ లైక్ వాచింగ్. అన్ని ట్రాన్స్పరెంట్ గా ఉన్నాయి, అయినా కూడా ఈజ్ లైక్ బ్లఫింగ్. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇవాళ పొద్దున ఇచ్చిన స్పీచ్ చాలా థ్రెడ్ బేర్గా చాలా అమెరికన్ ఛానల్స్ దాన్ని అనలైజ్ చేశారు. నేను దీనికి నేను ముందుకెళ్ళిన స్టూడియోస్లో కూర్చొని ఆ వీడియోలు విన్నాను నేను చాలా మటుకు. సో చాలా క్లారిటీ ఏముందంటే, ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పిన దాంట్లో అసలు ఒక్క కొత్త మాట కూడా ఆయన చెప్పలేదు. ఆయన ఎట్లా మాట్లాడుతున్నారంటే, యుద్ధం ఇప్పుడు మొదలవుతుంది రేపు పొద్దున్న నుంచి. ఓకే, అది మొదలైంది, నేను మీకు ఒక అప్డేట్ ఇస్తున్నానని చెప్పి ఇస్తున్నారు అనమాట 32 రోజుల తర్వాత. ఇది ప్రాబ్లం. దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగినది అంటారు కదా సార్, అదే సేమ్ థింగ్. సో ఇది అమెరికన్ ప్రజలకి పడట్లేదు. ఆయన ఏమంటున్నారంటే, ఇన్ఫ్లేషన్ లేదు, అందరికీ తెలుసు ఇన్ఫ్లేషన్ ఇస్ ఆర్ హైయెస్ట్ ఇన్ యూఎస్ నా. ఫ్యూయల్ గురించి మాట్లాడలేదు, ఎందుకంటే వాళ్ళు కొడతారు. వాళ్ళు ఫ్యూయల్ ఇస్ సెల్లింగ్ ఎట్ $4 gallon, 3.5 liters. డీజిల్ $5 per gallon,
3.5 లీటర్స్, 2 ఉండే, 2 and 3 ఉండే, $2 పెట్రోల్ గ్యాస్, ఇది $3 డీజిల్ ఉండే. డబుల్ అయింది. సో డబుల్ అయిపోయింది. సో కాస్ట్ ఎవరు తీసుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ డీజిల్ ఎక్కడ పోతుంది? ట్రక్స్కి వెళ్ళి ట్రక్ వాళ్ళు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. సో ప్రోడక్ట్స్ మీ దగ్గరకు వచ్చేటప్పుడు మళ్ళీ ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. మళ్ళీ బ్రేకింగ్ ఇట్ డౌన్ మళ్ళీ పైన పడుతుంది. క్యాస్కేడింగ్ ఎఫెక్ట్, అది ఫైనల్ కన్స్యూమర్ మీద పడుతుంది. ఆల్రెడీ టారిఫ్తో వస్తున్నారు అందరు అక్కడ. పర్ అమెరికన్ ఫ్యామిలీ $1,700 ఎక్స్ట్రా కడుతున్నారు ప్రతి సంవత్సరం ఈ టారిఫ్లతో. ఏమనంటే నేనే టారిఫ్ పెట్టాను, వాళ్ళందరూ చూడండి బయట నుంచి వచ్చి టారిఫ్ కడుతున్నారు. కాదు, అమెరికన్ ప్రజలు కడుతున్నారు టారిఫ్. చాలా అటువైపు నుంచి ఇటువైపు నుంచి ట్రంప్ అప్రూవల్ రేటింగ్స్ ఇప్పుడు 32% పడిపోయింది. ఈ 32% మోస్ట్లీ ఈ మ్యాగా క్రౌడ్ ఉంటుంది వాళ్ళది, అది కాకుండా రిపబ్లికన్స్. నార్మల్ ప్రజలు, అక్కడ ఉన్న ప్రజలు ట్రంప్కి రేపు ఒక ఎలక్షన్ పెడితే ఓడిపోతాడు. వస్తుంది ఇప్పుడు మిడ్ టర్మ్ పోల్స్ వస్తుంది నవంబర్లో. ఓకే, మిడ్ టర్మ్ పోల్స్లోనే ట్రంప్కి చాలా పెద్ద ఒక బ్లో రాబోతుంది. దానికోసం ఆయన ఒక అడ్వాన్స్ యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నారు. నేను యుద్ధం ఆపుతాను, 2 వారాలు టైం కావాలి నాకు అని. ఏం చేస్తాడు? మేము మొత్తం వాళ్ళ మీద ధ్వంసం చేసేస్తాం. మీరే అన్నారు స్టేట్ ఆఫ్ హార్మూజ్ ఇస్ నాట్ మై జాబ్ అని చెప్పినాడు. మళ్ళీ మీరు స్టేట్ ఆఫ్ హార్మూజ్ మీద ఎందుకు పడ్డారు? దట్ ఇస్ ద క్వశ్చన్. స్టేట్ ఆఫ్ హార్మూజ్ మీరు అన్నారు నాకు రెస్పాన్సిబిలిటీ లేదు, మీరే మొదలు పెట్టారు కదా నాయన. ఈ యుద్ధం మీరు మొదలుపెట్టి మీరు చేసిన దానికే స్టేట్ ఆఫ్ హార్మూజ్ బంద్ అయింది, లేకుంటే అది ఓపెన్ ఉండే ఎప్పుడే. యూ హ్యావ్ క్రియేటెడ్ ఎ ప్రాబ్లమ్, నవ్ యూ ఆర్ రన్నింగ్ అవే ఫ్రమ్ ద ప్రాబ్లం. మీరు ఆ ప్రాబ్లం సార్ట్ అవుట్ చేసేయాలండి. ఇది ఎట్లయిందంటే ఒక కార్ తీసుకొని వెళ్ళి ఒక షాప్ని కొట్టిండంటే ఎవడో, కొట్టి నా తప్పు కాదు, షాప్ అక్కడ ఉంది నడిమిట్లా అని చెప్తున్నట్టు రోడ్డు మీద. ఇది అట్లా అయిపోయింది. మీరు దాని కాంపన్సేషన్ ఇవ్వడమో వాళ్ళకి ఏదైనా ట్రీట్మెంట్ చేయించడమో ఇంకే కాకుండా అది రోడ్డు మీద ఉంది దుకాణం అని చెప్పి కొట్టేస్తారు. ఇది అదే సంగతి. ఇది ఒక తప్పు జరిగితే దాన్ని కవర్ చేసుకోవాల్సింది పోయి దాన్ని ఇంకా పెద్దగా చేస్తున్నాడు. ఫస్ట్ పెద్ద చేయడం పోనీయండి, నాకు దాంతో సంబంధమే లేదు అంటున్నాడు. ద క్రైసిస్ క్రియేట్ చేసింది మీరు. యుద్ధం లేకపోతే ఆ టైం అక్కడ స్టేట్ ఆఫ్ హార్మూజ్ ఏ ప్రాబ్లం ఉండదు. ఆయిల్ ప్రైసెస్ $60-70 తిరుగుతుంటారు. ఇప్పుడు ఆయిల్ ప్రైసెస్ 110 అయింది. మీరు ఇంత మాట చెప్తున్నారు కదా ట్రంప్ గారు, మీరు అంటున్నారు అమెరికా దగ్గర ఎంత ఆయిల్ కావాలంటే అంత ఆయిల్ ఉందంటున్నారు. మీరు బయట నుంచి తెప్పించుకోక్కర్లేదు అంటున్నారు. మీరు స్టేట్ ఆఫ్ హార్మూజ్తో మాకు సంబంధం లేదన్నారు. గ్రేట్, నో ప్రాబ్లం. మొత్తం మీ దగ్గర నుంచి ఉన్న ఆయిలే ఉంది కదా, అప్పుడు మీరు రేట్ ఎందుకు పెంచుతున్నారు? ట్రూ, వెరీ కామన్ అండ్ క్లియర్ క్వశ్చన్ అది. అదే అక్కడ ప్రజలు అడుగుతున్నారు. ఎందుకంటే అమెరికన్ ఆయిల్ కంపెనీస్ పెద్ద పెద్ద షెవ్రాన్ కానీ ఎక్సన్ మొబైల్ చాలా కంపెనీస్, వీళ్ళు బిలియన్స్లో డొనేట్ చేస్తారు ఎలక్షన్స్కి. ఇద్దరికి ఇస్తారు, డెమోక్రాట్కి ఇస్తారు, రిపబ్లికన్స్ ఇస్తారు. దానికోసం ఇద్దరు మాట్లాడలేదు. చూడండి, ఈవెన్ డెమోక్రాట్స్ ఆర్ నాట్ స్పీకింగ్ ఎనీథింగ్ అబౌట్ ఇట్. వీళ్ళకి ఫండింగ్ అక్కడి నుంచి వస్తుంది మేజర్గా. సార్ జోరన్ మమ్దాని ఏది సార్? డెమోక్రాటిక్. ఓకే. సో వీళ్ళు డొనేషన్ చేస్తారు కదా వాళ్ళకి. సో దానికోసం సో వీళ్ళు రేట్లు పెంచుకున్నారు. వీరేమంటారు ఇంటర్నేషనల్ లెవెల్లో బ్యారెల్ 110 అయింది, సో మేము కూడా 110 ఛార్జ్ చేస్తామండి. ఎందుకండి? అది వెస్ట్ ఏషియన్ ఆయిల్, బికాజ్ వెస్ట్ ఏషియా నుంచి ఆయిల్ బయటికి రావట్లేదు. దానికోసం మీరు ఇక్కడ ఆయిల్ ఇక్కడ తవ్వుతున్నారు, ఇక్కడ రిఫైన్ చేస్తున్నారు, అమెరికాలో అమ్ముతున్నారు, మళ్ళీ మీరెందుకు ఇంక్రీజ్ చేస్తున్నారు రేటు? నోబడీ ఈస్ దేర్ టు ఆస్క్. ఎవరికి లేదు. ట్రంప్ ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది దీంట్లో బిజినెస్లో ఉంటారు. నిన్న ఒక అలిగేషన్ వచ్చింది, అది స్మితా ప్రకాష్ హస్ టేకెన్ ఇట్ అప్ టుడే ఇన్ ఫస్ట్ పోస్ట్ ఆల్సో. అది నేను మొన్న దాని గురించి నేను ఒక అమెరికన్ ఛానల్ చూసి మాట్లాడాను నిన్న ఒక ఛానల్లో. వాళ్ళేమన్నారంటే ఈ పీట్ హెస్కెత్ ఉన్నారు చూడండి, వీళ్ళ వార్ సెక్రటరీ ఆఫ్ వార్, డిఫెన్స్ సెక్రటరీ యాక్చువల్లీ సెక్రటరీ ఆఫ్ వార్, యుద్ధం మొదలయ్యాక 3-4 వారాల ముందు హీ కాల్డ్ బ్లాక్ రాక్ అని చెప్పి ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఉంది మన దగ్గర కూడా, పెద్ద పెద్ద హాస్పిటల్స్లో అన్ని ఇన్వెస్ట్ చేశారు హైదరాబాద్లో. ఇన్ఫాక్ట్ ఒక 3 years చేస్తే ఫస్ట్ లైక్ టాప్ కంపెనీ అదే ఉంటుంది. బ్లాక్ రాక్ ఇస్ బిగ్ ఇన్వెస్ట్మెంట్. వాళ్ళని పిలిచేమన్నారంటే మీరు డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద పెట్టుబడి పెట్టండి ఎక్కువ. ఇక్కడ ఉన్న డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అమెరికాలో ఉన్నారు కదా, వాళ్ళకు కొంచెం బిలియన్స్ పెట్టండి, పెద్ద ఆర్డర్ రావబోతుంది అన్నారు. ఇట్స్ ఇన్సైడర్ ట్రేడింగ్. మీకు ప్రెడిక్టెడ్ కాదు, హీ న్యూ ఇట్ దట్ యుద్ధంకి వెళ్తున్నా అని చెప్పేసి. పెట్టుబడి ఎందుకు పెట్టమంటాడు? వాడు అదే కంపెనీలో షేర్లు కొనుక్కుంటాడు. ఆ కంపెనీ వాళ్ళ దగ్గర అంటాడు నేను పెట్టుబడి తెప్పించినా నీకు, నేను ఆర్డర్లు కూడా నీకు ఇస్తా, నాకు కమిషన్ కావాలంటాడు. ఆలోచించండి, ఇన్సైడర్ ట్రేడింగ్ ఇది. సో కానీ బ్లాక్ రాక్ వాళ్ళకి వాళ్ళ ఎథిక్స్ కమిటీ ఇది రిజెక్ట్ చేశారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి. బ్లాక్ రాక్ కంపెనీకి ఎథిక్స్ కూడా ఉంటాయా సార్? ఉంటుంది. దే ఎండ్ ఆఫ్ ద డే SEC వాళ్ళు పట్టుకుంటారు. మన దగ్గర సెబీ లాంటి వాళ్ళ దగ్గర సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ వాళ్ళు పట్టుకుంటారు. వాళ్ళు సడన్గా చూస్తారు పెట్టుబడి ఎందుకు పెట్టావు నువ్వు దాంట్లో. అచ్చా నెక్స్ట్ వీక్ ఆర్డర్ కూడా వచ్చిందా, యుద్ధం కూడా మొదలైందా, అచ్చా దెన్ ద సంబడి హస్ టోల్డ్ యూ ఇన్సైడ్. మీకు తెలిసి ఉంటుంది ట్రంప్ ఆ రోజు అనౌన్స్ చేసినప్పుడు ఈ ఎక్స్టెన్షన్
బాంబింగ్ ఆపేసి నేను ఎక్స్టెండ్ చేస్తున్నా ఫ్రైడే దాకా అని చెప్పగానే దానికన్నా 15 నిమిషాల ముందు ఆయిల్ మార్కెట్లో $540 మిలియన్ ప్రాఫిట్ సంపాదించుకున్నారు కొంతమంది కలిసి. అందులో ట్రంప్ అల్లుడు కూడా ఉన్నాడు అని చెప్పేసి ఒక అలిగేషన్స్ వస్తుంది. కానీ సంబడీ హ్యాస్ మేడ్ మనీ, సంబడీ కాదు, గ్రూప్ ఆఫ్ కంపెనీ. అంటే వీళ్ళకి 15 నిమిషాలు అర్ధగంట ముందో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను దీనికి చదివాను సార్ ఇది. సో ఆబ్వియస్లీ దిస్ ఇన్ఫర్మేషన్ హస్ కమ్ ఫ్రమ్ ట్రంప్ ఆర్ హిస్ అడ్వైజర్స్ దట్ హీ ఈస్ గోయింగ్ టు మేక్ అన్ అనౌన్స్మెంట్. స్టాక్ మార్కెట్ కూడా అంతే. స్టాక్ మార్కెట్ విత్ ఇన్ 15 minutes ముందు చాలా మంది స్టాకులు కొనుక్కున్నారు, లో వాల్యూ ఉన్న స్టాక్స్ని కొనుక్కున్నారు.